మంత్స్ ఛాలెంజ్ గా పెట్టుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఈ హెయిర్ ప్యాక్స్ తో పాటుగా కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందో నేను 5 రీజన్స్ మీకు షేర్ చేసుకుంటాను. సో ఆ 5 రీజన్స్ కి ప్లస్ నేను సొల్యూషన్ కూడా మీకు చెప్తానండి. ప్లస్ దాంతో పాటుగా కొన్ని జ్యూసెస్ ప్లస్ జెల్లీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ వాటిని మనం పాటించడం వల్ల ఏమవుతుందంటే ఒక 50% వరకు మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రైడేనో లేదంటే సాటర్డేనో అలా నేను మీతో పోస్ట్ చేస్తాను. సో ఆ వీక్ కంపల్సరీగా ఆ ప్యాక్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. సో అవన్నీ యూస్ చేసి మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఇది వచ్చేసి ఒక టాపిక్ గురించి కంటే నేను వచ్చేసి నా లైఫ్లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో నేను నా హెయిర్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలనేసి ఒక థాట్తో కొన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో దాన్ని నేను మీకు కూడా ఎందుకు చూపించకూడదు అనేసి నేను ఈ వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ కంటే ముందుగా మనం అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది అనేది రీజన్స్ తెలుసుకోవాలి. ప్లస్ కొన్ని మనం ఒక 50% వరకు ఈ ప్యాక్స్ అవన్నీ యూస్ చేయకుండా మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అవేంటో కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో దానికంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా నేను ఒక 5 పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో 5 రీజన్స్ ఎందుకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందో నేను 5 రీజన్స్ మీకు షేర్ చేసుకుంటాను. సో ఆ 5 రీజన్స్కి ప్లస్ నేను సొల్యూషన్ కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే డాండ్రఫ్ అండి. మెయిన్ డాండ్రఫ్ వల్లనే మన హెయిర్ అనేది చాలా చాలా లాస్ అయిపోతుంది. అసలు డాండ్రఫ్ కొన్ని రీజన్స్ వల్ల మనకు వస్తుందండి. అది ఏంటంటే మెయిన్గా మనం హెడ్ బాత్ చేస్తాం కదా. సో హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ వాష్ అనేది నీట్గా మొత్తం షాంపూ పోయేటట్లు చేసుకోవాలి. అలా డైరెక్ట్గా షాంపూ హెడ్లో వేసేసుకుంటారు కదా, అలా కాకుండా కొంచెం వాటర్లో షాంపూ మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే షాంపూ అనేది మన తలలో ఉండకుండా మొత్తం క్లీన్ అవుతుంది. లేదు అలాగే షాంపూ మన తలలో ఉండింది అంటే అది కొన్ని రోజులకి ఏమవుతుందంటే అలా డాండ్రఫ్గా క్రియేట్ అవుతుందన్నమాట. మనం ఇంకా ఏ క్యాప్ తీసుకున్నా కూడా ఆ డాండ్రఫ్ పోకుండా మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. సపోజ్ మీకు డాండ్రఫ్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఆయిల్ అనేది ఎక్కువసేపు ఉంచుకోకూడదండి. 1 అవర్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. సో మీకు కనుక హెయిర్ ఫాల్ అవ్వడానికి డాండ్రఫే మెయిన్ రీజన్ అయితే ఫస్ట్ డాండ్రఫ్ని యూజ్ చేసుకోండి. హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ చూద్దాం. వాటర్ ప్రాబ్లం అండి. మెయిన్గా మనకు వచ్చేసి కొన్ని ఏరియాస్లో సాల్ట్ వాటర్ అనేది ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ అంటారు కదా, అవి వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో మారినట్టు అలా అయింది అంటే ఇంకా హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువైపోతుంది. ప్లస్ హెయిర్ చాలా డ్రై అయిపోతుంది. ఈ సాల్ట్ వాటర్ వల్ల కూడా డాండ్రఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో సాల్ట్ వాటర్ని ఎంతవరకు తగ్గిస్తే మనం హెయిర్ ఫాల్ అనేది అంత కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఏంటో చూద్దాం. పొల్యూషన్ అండి. డైలీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది హెయిర్కి అయితే మెయిన్గా. సో ఈ పొల్యూషన్ నుండి మన హెయిర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి, లేదంటే కంప్లీట్గా మొత్తం రాలిపోతుంది. చాలా వరకు హెయిర్ ఫాల్ అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి దీనివల్లనే జరుగుతూ ఉంటుంది మెయిన్గా. సో ఒక స్కార్ఫ్ తీసుకొని మన హెయిర్ అంతా కవర్ చేసుకొని డైలీ వెళ్ళే వాళ్ళకి ప్లాన్డ్గా వెళ్ళడం బెటర్ అని చెప్తాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. చాలా వరకు ఆయిల్ పెట్టుకోవడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫేస్ జిడ్డుగా అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళాలి అని చెప్పే రీజన్స్ తోటి ఆయిల్ పెట్టుకోకుండా ఇలా కంటిన్యూగా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే రూట్స్ అనేటివి చాలా వీక్ అయిపోయి రూట్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో అలా జరగకూడదు అంటే అట్లీస్ట్ వారానికి ఒకసారైనా లేదంటే 2 టైమ్స్ అయినా కూడా ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేయడం చాలా మంచిది. అలా కంటిన్యూస్గా హెడ్ బాత్ చేయకూడదండి. సో మీ హెయిర్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ ఆయిల్ని చూస్ చేసుకొని ఎవ్రీ వీక్ ప్రతి వారానికి ఒకసారో లేదంటే 2 సార్లు మ్యాక్సిమం యూస్ చేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్.
హెయిర్ అనేది డైలీ నైట్ వచ్చేసి మనం హెయిర్ దువ్వుకోకుండా, అట్లీస్ట్ దువ్వుకుపోయినా పర్వాలేదు కానీ అట్లాగే హెయిర్ లూజ్ చేసుకొని అలాగే పడుకుంటారు. సో అలా పడుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా చిక్కైపోయి డస్ట్ అంతా దాంట్లో ఉండిపోయి మన హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ అవుతాయి. సో ఎవ్రీ నైట్ మీరు పడుకునే ముందు హెయిర్ని కొంచెం జడ వేసుకొని పడుకోవడం బెటర్ అనుకుంటే. సో హెయిర్ లూజ్ చేసుకొని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోవద్దు. అలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుందో రీజన్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి వాటికి సొల్యూషన్స్, ఏం చేస్తే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్స్ అలాంటివి కాకుండా మెయిన్ బేసిక్గా మనం ఇంట్లో చేసుకునేటివి కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. ప్లస్ ఇవన్నీ మన హెయిర్ కేర్ రొటీన్లో డైలీ మనం పాటిస్తే హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అవేంటో కూడా చూసేద్దాం. సో మెయిన్ పాయింట్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తాగాలండి. చాలా వరకు మనం వర్క్ ప్రెజర్లోనో లేకపోతే ఇంట్లో పనుల్లో అంతా పిల్లల వల్ల అలా వాటిల్లో పడిపోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎవ్రీడే అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ అయినా తాగడానికి ట్రై చేయండి. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 times అయినా హెడ్ బాత్ చేయండి. అంటే ఎవ్రీ వీక్కి ఒకసారి అలా చేసినా కూడా పర్లేదు, కానీ బయట తిరిగే వాళ్ళు, పొల్యూషన్లో ఎక్కువ అండ్ డైలీ వెళ్ళే వాళ్ళకి, ట్రావెల్ చేసే వాళ్ళకి వచ్చేసి అట్లీస్ట్ 2 times అయినా హెడ్ బాత్ చేస్తేనే పొల్యూషన్ నుంచి మన హెయిర్ని కాపాడుకోవచ్చు. అలా చేస్తేనే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. సో ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 times అయినా హెడ్ బాత్ చేస్తే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే అంటే తడిగా ఉన్నప్పుడు తల దువ్వుకోవడం అవాయిడ్ చేయండి. తడిగా ఉన్నప్పుడు దువ్వుతే ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. నార్మల్గానే మనకి ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇంకా తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం ఆరిన తర్వాత తల దువ్వుకోవడం వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత సీరం కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. సీరం అనేది చాలా మస్ట్ అండి. మనం ఫేస్కి మాయిశ్చరైజర్స్ అలాంటివి క్రీమ్స్ ఎలా యూస్ చేస్తామో హెయిర్కి కూడా సీరం అలానే యూస్ చేయాలి. సో బయటకు పొల్యూషన్ నుంచి మన హెయిర్ని ఇలా డస్ట్ నుంచి కాపాడుకోవాలి అంటే సీరం అనేది చాలా మెయిన్ అండి. సీరం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో నేను దానికోసం కూడా కొన్ని టిప్స్తో ఒక వీడియో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ కావాలి అంటే ఆ వీడియోను కూడా వాచ్ చేయండి. సో నెక్స్ట్ పాయింట్ చెప్పడానికంటే ముందుగా, సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ వాటిని మనం పాటించడం వల్ల ఏమవుతుందంటే ఒక 50% వరకు మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ హెయిర్ అనేది ఎందుకు ఊడిపోతుందో ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. సో డాండ్రఫ్ వలన లేకపోతే వాటర్ ప్రాబ్లం వలన ఇవన్నీ మీరు ఫస్ట్ చూసుకొని దానిని బట్టి మీరు ఏం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మెయిన్గా చూసుకోండి. ప్లస్ నేను సొల్యూషన్స్ చెప్పాను కదా, ఆ సొల్యూషన్స్ అనేది ప్రతి ఒక్క యూస్ చేయాలి. అవి యూస్ చేస్తేనే మన హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఈ 50% చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనము కంపల్సరీగా ఒక ప్యాక్ అనేది హెయిర్కి యూస్ చేయడం వల్ల ఈ హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ మన హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది. ప్లస్ మనం ఒక మెడిసిన్ లాగా మనం మన హెయిర్కి ఇచ్చినట్లు అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఒక ప్యాక్ అనేది అట్లీస్ట్ ఎవ్రీ వీక్ 2 times యూస్ చేస్తే ఇంకా బెటర్. కాకపోతే ఎవ్రీ వీక్ ఒక్క ప్యాక్ యూస్ చేసినా కూడా మన హెయిర్కి అనేది ఒక బూస్ట్ లాగా అండ్ రూట్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. సో నేనైతే ఒక 3 months ఛాలెంజ్గా పెట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఈ హెయిర్ ప్యాక్స్తో పాటుగా కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్స్తో పాటుగా కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక మీదట నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఎవ్రీ వీక్ ఒక ప్యాక్ ఫ్రైడేనో లేదంటే సాటర్డేనో అలా నేను మీతో పోస్ట్ చేస్తాను. సో ఆ వీక్ కంపల్సరీగా ఆ ప్యాక్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ప్లస్ దాంతోపాటుగా కొన్ని జ్యూసెస్ ప్లస్ జెల్లీస్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అవన్నీ యూస్ చేసి మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకుందాం. సో ఇంతటితో నేను ఈ వీడియో చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.